నర్రబాయ్ నడు నువ్వు కాకువా కొత్తగా వచ్చినావా? ఇక్కడ పుష్పుండాలు ఏమైంది? ట్రాన్స్ఫర్ అయింది. అబ్బా చెప్పండి. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావురా? అవునా? నడు రాబాయ్. నువ్వు కాకువా ఒకటేసారి చెప్తాం చూడు. ప్రధానికి ఎప్పుడైతే రానా 2 రోజులు కనబడండి చూద్దాం. ఏం తిరుపతి సార్ చూసి కూడా మాట్లాడతాలే. ప్రమోషన్ వచ్చిందారా? మారిపోయాడు. పోడు దొరికినట్టుంది. ఒకటే వస్తువులు పెడతాడు ఫోన్లో. పొట్టికింత ఉంటాడు. నౌకరు ఇచ్చిండ్రు. ఖచ్చితంగా ఎస్ఐ పెళ్ళం బట్టలు ఉతుకుంటాడు అన్న. సాల్తీ లేవరా? సిగ్గుశరం లేదురా మీ బతుకులకు? పోయిన నెలనే వారం రోజులు ఉండిపోయినారు కదరా, మళ్ళీ వచ్చిండ్రేంది? అన్నా సొసైటీ అసలు బాలే. ముందట్రారా అన్న. అన్నా సొసైటీ అసలు బాలేదన్నా. ఏ పుక్కళ్ళ లొల్లులు. షాయి తాగబోతే లొల్లి, టిఫిన్ చేయబోతే లొల్లి, ఇంట్లో లొల్లి, గుళ్ళె లొల్లి, బల్లె లొల్లి. అరే మొన్నరా బాయ్ గుడికి వెళ్ళి ముష్టి 5 తులాలు ఖర్చుకు లేవని దొంగతనం చేస్తే కొంపలు మునిగిపోయినట్టు తీసుకొచ్చిండు. ఆడెవడ కోట్లు దొబ్బితే ఏం బిక్కిరివా? బాగానే ఉందిరా ఇన్ఫర్మేషన్. ఊకనే అవుతారు అనుకుంటున్నా దొంగలు. ఈ సున్నం చేస్తే దొంగలు ఎట్లయితారో తెలుస్తుంది. ఈ కళ్ళద్దాలేంద్రా? ఈ నల్ల ముఖానికి నల్లద్దాలు ఒకటి. ఏమన్నా పోయినసారి కొట్టినప్పుడు మస్తు తలిగింది. తింటాలే బొక్కల షార్ తెప్పిద్దునా? అరే ఇస్మాయిల్ దొంగ సాలేగాళ్ళు చెక్ చేయి. జేబులేమున్నాయి చెక్ చేయి. ఆను పెద్ద సన్నీ లియోను నేను విసుకుతారా? ఏంద్రా ఇది? ఏంది కచ్చకాయలు సార్. బయటది కచ్చకాయలు సార్. కచ్చకాయలు తీసుకొచ్చినవేంద్రా పోలీస్ స్టేషన్ కి? పోయినా సార్ వచ్చినప్పుడు వారం రోజులు లోపల కూర్చోబెట్టి ఎంత బోర్ కొట్టిందో నీకేం తెలుస్తుంది? మీరుంటే తెలుస్తుంది 2 రోజులు లోపల. ఓ పని చేద్దాంరా, బిగ్ బాస్ లో పెట్టినట్టు రోజు టాస్క్ పెడదామా? పోలీలు ఉంటారా లోపల? పోలీలు నీకు నరుకుత పోర్ల గురించి మాట్లాడితే ఎస్తే పులుసు తీస్తాడు. తీసుకోవరా లోపలికి. నువ్వు కాకువా మంచి మారా తెలియదు రా అన్న. సార్ ఫ్యాన్ మొన్ననే ఖరాబ్ అయింది కదా, ఇంకా రిపేర్ చేయించాలి. ఆడ టేబుల్ ఉంది, మీదికెక్కి ఫ్యాన్ రిపేర్ చేసుకోరా. హలో మేము ప్రొఫెషనల్ దొంగల మీద కరెంట్ మోటార్లు ఫ్యాన్లు రిపేర్ చేయడానికి రాలేదు. ఇడికి కథలాడుతున్నావు అబ్బాయి. తలుకుతా నువ్వు అన్నికి వస్తావుగా బొచ్చు కూడా ఆడిపించుకొని చూడు. ఓ ఆ తొంటేం గానీ ఇంకా లోపలికి రానిస్తారు. రాని సిఐ రాని ఉన్నది నీకు. ఏందిరా నువ్వు చెప్పేది? మీరేం చూస్తారా? వీళ్ళకి ఇంకో బకరగాడు దొరికినట్టున్నాడుగా మన లెక్క. ఆయన ముఖం చూస్తూనే తెలుస్తుందిరా ఆటన మొక్కపోడని. రే హీరో దా. ఏంద్రా తప్పుడు కాదు ఆడ ఎట్టన్నా పోని ఆని మీద కుప్ప మన మీకు వస్తుంది. ఆడు రైట్ అన్న. బాగా ఆడుతున్నావు కదా అన్న. నీకు ఫ్యాన్స్ మస్తు మంది ఉన్నారా? దా అన్న మళ్ళీ తీసుకొడుతున్నా. ఇది మనకంటే బేకర్గా లేకున్నాడు అన్న. నడు. ఏంద్రా ఇది? ఏమో ఎంతమంది వస్తుందిరా? ఆడేం చేసి ఉంటాడ్రా? ఏమో ఆడు నువ్వే. ఏముంటది? కుక్కను కొట్టాడు కొడుతురు పోరండి. అరే ఇన్ని వచ్చిన ప్రతి ఒక్కడు దంచిపిస్తున్నాడు. ఏం చేసిండంట? ఊకే నన్నుకోకుడు కాదు, ఆ నడుగు తెలుస్తుంది. అంతేనంటవా? ఇంతకింత ప్రతీకారం తీసుకోపోతే మనం బతకలేం.
తమ్మి ఈ రూమ్లా మేమిద్దరం కూడా ఉన్నాం, జర మాకు కూడా చెప్పరాదు. చెప్పు ఎత్తులు పడుతున్నావు అడుగుతుంటే చెప్పు. నా సంగతి పక్కా పెట్టురు కానీ మీరేం చేసిర్రు? సోషల్ సర్వీస్. అబ్బా, అంటే ఇప్పుడు ఆడోళ్ళు ఎక్కువ తక్కువ బంగారం వేసుకుని రోడ్ల మీద తిరుగుతారు కదా, వాళ్ళకి బరువు అవుతుందని మేము మా దగ్గర దాచిపెడతాం అన్నట్టు. దానికి సొసైటీ దొంగలంటుంది. చట్ మాది విడిచిపెడతామి. ఏంది ఇది? ఎవడు పడతాడు, వస్తాడు, కొడతాడు, పోతాడు. ఎవరాళ్ళు? అలా ఫస్ట్ వచ్చింది చూడు, ఆడ మా పక్కూరు సర్పంచ్. రెండోడు వచ్చింది చూడు, బిల్డర్, ఆడ మా ఊరు సర్పంచ్. ఓ ఇక మూడోడు ఇంకోటి వచ్చింది చూడు, ఆడ మా ఎంపీటీసీ. నెక్స్ట్ జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అట్లా వస్తుంటారా? ఊకోరా. సరే తమ్మి, అసలు ఎందుకు కొడుతురు, నువ్వేం చేసినావు, ఏంది కథ? ఏ నా గురించి ఎందుకన్నా, అదో పెద్ద రామాయణం. అది భారతం అయితేంది, రామాయణం అయితేంది, చెప్పరాదువా? సరే ఏంటని చెప్పాలి. ఆ రుద్రయ్య గాంతో ఎప్పుడైతే పెట్టుకున్నానో, నీ అమ్మ ఈయన గురించి ఎందుకు, ఫస్ట్ ఇక్కడ నుంచి కాదు, ఆ స్వాతిని ఎప్పుడైతే తగులుకున్నానో, ఈ నుంచి కూడా కాదు, ఇక్కడ మనం పీకే పనేం లేదు. పురుసత్గా చెప్పు, పురుసత్ కింద. అవు మస్తు టైం ఉంది. ఫస్ట్ కాంచాలి. మనిషివా పశువా నువ్వు? ఎప్పుడు నిద్ర లేచేది? నాగా నువ్వు కేకరా, ఎట్లా దొరకబెట్టినవరా? ఊరినేమో నమ్మకానికి పెట్టిరా, ఇంత సీరియస్ గా డిస్కస్ చేస్తారు? అరే మామా, నాగాడు దిమ్మ తిరిగే మ్యాటర్ చెప్పిండ్రా. దిమ్మదిరుడు బొమ్మదిరుడు ఎందుకు గానీ మీ సుడి తిరిగేదేనంటే ఎప్పుడు ఇంట గదే కదరా చెప్పేది. మనం రోజు తిరుగుతాం కానీ దాన్ని ఇంతవరకు కూడా గుర్తుపెట్టలే. ఏంటది? బంగారం రో లంక బిందెలు. నీ అవ్వ, ఈ పిచ్చి ఎట్లా పట్టుకుందిరా మీకు? మైసమ్మ సాక్షిగా చెప్తున్నా, ఈ బాలునికి ఉత్తర పట్టిందిరా. మంగళవారం రాత్రి 3 సడాకుల కాడ తులం బంగారం, నల్ల కోడి, కళ్ళు సీసా పెట్టుర్రే. ఉత్తర ఇడ్స పెడతదిరా. ఉత్తరా? అది మధ్యలోకి ఎందుకు వచ్చింది? మా ఊర్లో తూర్పు దిక్కు పోతే ఉత్తర అనే దయ్యమందని పుకారు. అది ఎంతవరకు నిజమే ఇవ్వని తెలియదు. సరే అది విడిచిపెట్టు, నీ సంగతి చెప్పు. అరే ఒక్క నిమిషం పోరా సబ్బుగా. ఏముందిలా, ఈ ఉద్దర స్టోరీ చెప్పనికి ఇన్నేసాలు వేసినావా? ఇదే మరి నాకు మండేది. ఫస్ట్ నుంచి చెప్పమన్నారు కదా, చెప్పేదాకా వచ్చి ఆగుతలేదా? ఆగపోతే పోయి స్టాపో. ఉత్సంటే యాదికి వచ్చింది. చిన్నప్పుడు అందరు లైన్లో నిలబడి లేపి లేపి పోస్టోళ్ళం. నమస్తే. నాకు పెట్టుర్రి, కాంట్రాక్ట్లు మందికి ఇప్పిరి, మర్యాదలు నాకు, పైసలు మీకు, అంతేగా? అదేందన్న అంత మాట అన్నావు? మరేమనాలే? ఓ ఆ చెరువు కాంట్రాక్ట్ గురించా? అదేదో జనాల జున్నికి మినిమినేషన్ లెక్కలన్నా. అయినా మిమ్మల్ని కాదని మేము చేసేటోళ్ళంత గొప్పలమా? చూడు, దేవుని సేవ పూజారి కోసం, భక్తుల కోసం కాదు. సమస్య అయింది అనుకుంటా, గెలిచినాం కదా అని ఓ తిప్పుకుంటా తిరుగుడు కాదు. లాభం వచ్చే పని చెయ్యి. మళ్ళీ మళ్ళీ ఇది నేను చెప్పా. సరే అన్న. హలో మామా, ఏడున్నారా? అదేరా ఇటు తూర్పు దిక్కు రంగనాయకుల గుట్ట కింద బంగారం ఉన్నాయంటే సూండికి పోతున్నాం. చినీ అవ్వ, మీరు మారరా, సావురు పోరి. చంపేదాన్ని రై, ఏందిరా అదే? చూస్తుంటేనే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అట్లా చూస్తున్నావేందిరా? మనుషులను చంపుతుంటే నువ్వు చూసి ఎంజాయ్ చేస్తున్నావా? నాన్న నేనేమన్నా నిజంగా చంపుతున్నానా? సినిమానే కదా. అరే నీ బుద్ధి చూస్తుంటే నాకు భయం అవుతుందిరా. ఇప్పుడేంది, టీవీ బంద్ చేయాలనా? అంతేగాని నువ్వు పని చూసుకుంటానన్న మాట లేదన్నట్టు. చెప్పినా కదా నాన్న, 2 ఏళ్ల దాకా ఏ పని చేయనని. చాలా ఆపు, ఊరి మీద పడి తిరుగుతాననేటోని నిన్నే చూస్తున్నా. బోబెట్టో చెప్తినవేందానా? ఎప్పుడు నీ గోల్ నీదేనా? మీ నాన్న కూడా నేను ప్రైవేట్ కాలేజ్ వేస్తే తెలుస్తుండే. కొడుకులు చేపలను రాకినట్టు రాక్తారు ర్యాంకుల కోసం. అరే జీవితానికి ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది నాన్న అంటే అర్థం చేసుకోవేంది? నాన్న నువ్వేమని అనుకో, 2 ఏళ్ల దాకా నువ్వు ఏ పని చెప్పినా నేను వినర్రా. మీరెనరు. ఊళ్ళో మైసమ్మ దున్నపోత లెక్క ఊరంతా తిరగండి. నీకు తోడు ఆవరాగాళ్ళు 3, సినిమాలు, షికారులు, గొడవలు, లవ్వులు, ఊరంతా ఉమ్మేసేదాకా తిరగండి రా. నాన్న ఇందాక తిట్టింది మళ్ళీ తిట్టు. పెట్టి కొట్టేనా?
పలిగిపోతుంది. పోరా. నాన్న ఓ 100 రూపాయలు ఇవా మళ్ళీ ఇస్తా. ఓన్లీ 100. ఐ గివ్ బ్యాక్. ప్రపంచంలో ఏ తండ్రిని పైసలు కొడుకు ఇలా అడగడరా. ఒరే ఏం చేసి తీరుస్తావురా? నీ ముఖం మళ్ళీ ఇచ్చే రకమైనారా? చెప్పు. పొరపా. నా లైఫ్లోకి టార్చర్ బైక్ పంచర్ రూపంలో వచ్చింది. ఏందే ఏమైంది? బండి పంచర్ అయింది. సాతి దించరా, ఇంటికాడ దించరా. సరే ఎక్మన్ పో, ఎక్కుపో. రోజా డొక్కు బండి మీద తిరిగే బదులు కొత్త బండి కొనుక్కోవచ్చు కదా అయ్యా. హోటల్ మీద వచ్చే పైసలు ఏం చేస్తాడు? తాగి అంటుండా? ఓయ్ పకోడీ, నీ లెక్చర్ చాలే కానీ కొంచెం స్పీడ్ పెంచు. ఏమన్నా పకోడా? గట్టిగా మాడితే నీ హోటల్లో పకోడీ ఫేమస్ చేసిందే మేము. అబ్బో శాంతి. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? హలో, ఏమైంది? ఒక నిమిషం. నువ్వు నీ పకోడీ బండి. పకోడీ చంపుతుంది. అందుకే ఓవర్ యాక్షన్ చేయొద్దనేది. పెట్రోల్ అయిపోయినట్టుంది. ఒక నిమిషం ఆగో. నమ్మ జీతం ఇచ్చితమైందిరా నాయన. చెప్పురా. ఏడునో ఇంట్లో ఉన్నా కానీ ఏందో చెప్పురా. మాట్లాడవేంద్రా? అని దండం పెడతా కాలు మొక్త బండ్లే పెట్టలేకపోయింది. అర్జెంట్ తీసుకుని రా. ఓయ్ నిన్నే ఇది ఎక్కించువా? ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాం. ఏంది ఇది? ఆడిది కొంచెం ఎర్రగా బుర్రగా కనిపిస్తే ఆస్తులు అమ్ముకుంటారా మీరు? హలో, నాది సిన్సియర్ లవ్, మీరు అనుకున్నట్టు కాదు. నీ అటువంటివాడే యాసిడ్ పోతాడు. దొంగతనాలు చేసి మీకేం తెలుస్తుంది ప్రేమ విలువ? రాజు చేయి పైకెత్తున చేయికైనా దెబ్బాకిందారా? కళ్ళు దొబ్బినాయరా, కొత్త వాచ్ రా, ఇప్పుడు ఆన్లైన్ తెప్పించిండ్రా. ఆహా, వాచ్ ఆన్లైన్ లో తీసుకున్నావు, చేయలేపినావు, మరి చెప్పులు తీసుకుని కాళ్ళాడ పెడతావురా? నీ నెత్తి మీద పెడతాబే ఇలాంటి కుళ్ళు జోకులు వేసినావంటే. అశోక్ అడుస్తుండ్రా, చూసిండు అనుకో తీసుకుపోతాడు. పానీ తెలియకుండా నువ్వు ఒక్కడు దాస్తావు. వాడికి తెలియకుండా ఎన్ని దాచిందో తెలిస్తే నీకు గుండె చేస్తారా? రే ఏం దాసిండ్రా? అబ్బా, ఒట్టిన పుక్కడికి చెప్తారు. మరి అబ్బే పూకాడు నువ్వెందుకు చెప్తావు బే? క్వార్టర్ డబ్బులు ఇస్తా చెప్పు. నువ్వు మనిషి కాదురా. అరే ఆ ఓట్ల అమ్మాయితో వీడు ఏం చేసిండో తెలియదా? ఏం చేసిండ్రా చెప్పురా. ఇదా గుట్టకాడ ఇద్దరు అంత చేసిండవరా? అవునరా,
నువ్వు వెళ్ళరా ఆడు సంగతి చూస్తాపో. రే ఆడు మామూలు కాదు రే. బా ఏమంటాడు నా గురించి? అబ్బా అబ్బా ఎంత అమాయకుడో ఆ పరాని బుల్లి పుట్టకాలు. ఏమైంది బా చెప్పు. అంటే నువ్వు నా దగ్గర ఏం దాచపెట్టలేవా? నేనేం దాచిన బా? ఏం దాచలేవా? ఏం దాచిన బా? పొద్దు పొద్దున పరేషాన్ చేయకు. అబ్బా నువ్వు పరేషాన్ చేసి నన్ను పరేషాన్ అంటావేంద్రా? ఈ విషయం ఊళ్ళో ప్రతి ఒక్కడు తెలుసు, నా ఒక్కడు తప్ప. అసలు ఏమైంది బా? దేని గురించి మాట్లాడుతావు నువ్వు? చెప్పేది సకల శాస్త్రాలు సొచ్చేటిగా గుడిసెలట. ఇసుంటోళ్ళని బాగా మంది చూసినరా బాబు. శాస్త్రాల గురించి బాగానే మాట్లాడాను కానీ తిట్టే ఉంటే చెప్పి తిట్టేందో అది. నువ్వు ఏచే సింగారాలు నా నోరు నుంచే చెప్తా. మరి చెప్తే చెప్పు లేకపోతే లేదు. ఓ దానికి సింగారాలు బంగారాలు ఎందుకు మాట్లాడతారు? ఆ హోటల్ దగ్గరకే కదా, నాకు తెలుసురా నీ గురించి అంతా. పో పో. అమ్మో దీన్ని చూసినవా అక్క? ఇది తక్కువది కాదు. ఏం చేసింది? కాలేజ్ పేరు చెప్పి చెట్ల పోంటి పుట్టల పోంటి తిరుగుతున్నది. అవునాయే. స్వాతి ఇగవే నీ నోట్బుక్. శైలు వాళ్ళిద్దరు ఇందాక నుంచి నా గురించే మాట్లాడుకుంటున్నారని డౌట్. ఏమై ఉంటదంటావు? ఇంత క్లోజ్ ఫ్రెండ్ అయినా నాకే తెలియకుండా ఎంత ముదిరిపోయావే. ఏ ఏం మాట్లాడుతున్నావే నువ్వు? తమరి గురించే. నేనే కాదు ఊళ్ళో అందరు నీ గురించే మాట్లాడుకుంటారు. ఊళ్ళో అంతా నా గురించే మాట్లాడుతున్నారు. అసలు దేని గురించి చెప్పు. ఆ అశోక్ గడికి నీకు మధ్య ఏదో జరుగుతుందట. నిన్న ఏకంగా మీరు పీర్ల గుట్టకాడనే సంసారం పెట్టిరట. చిచ్చి అట్లానే ఎవరు చెప్పిండ్రే నీకు? ఊళ్ళో అందరు ఇదే అనుకుంటారు. ఇంకా వట్టు నీ బుక్కు, నేను పోతా. ఎవరు చేసి ఉంటారు ఇట్లా? ఇంకెవరు చేస్తారు? ఇది ఖచ్చితంగా ఆని పనే. మామ నాగులో మామ నాగులో మామ నాగులో. అరే మలిగా పకోడీ తీసారా? సరే. రే పకోడీ అవుతుందిరా. ఏ ఎందుకొద్దు? అవసరమైతే గడ్డెని తిని బతుకుదాం కానీ పకోడీ అవుతుందిరా. ఏం మాట్లాడుతున్నావురా? ఈ హోటల్లో పకోడీని ఫేమస్ చేసిందే మనం. మనం అంటేనే పకోడీ, పకోడీ అంటేనే మనం. గసంటే పకోడీని వద్దంటే ఇదేనా కులం పంచాయతారా? కోసం అది కాదురా వాడు. నా సబ్బులది ఆడు చెప్పిందని నువ్వు ఉర్రినావని పకోడీ రకం మానదురా. పకోడీ వస్తుంది. అరే చోటు పకోడీ లారే. సరే అయితే దీనికి పుట్టిర్రా మీరు. నాకు కనుక బంగారం దొరికితే దీన్ని 100 డేస్ ఆడాలి. నకరాలు చేస్తున్నావురా? మూతి పనులు రాళ్ళ కొడతాను. నేనేం నకరాలు చేసిన అక్క? ఆ ప్లేట్ ఎందుకు పడేసినవురా? నువ్వు కొడుతున్నా అక్క కింద పడ్డది. నేను కొట్టకున్నది కిందనే పడేది. స్వాతి ఒక్క నిమిషం స్వాతి. నువ్వు కోపంగా ఉన్నావు అని తెలుసు స్వాతి, కానీ ఎందుకు నువ్వు అర్థమైతలేదు. ఈడేంది బంగాలే కతుక్కుని అనుకుంటున్నావా? అనుకున్నా పర్లేదు. 2 ముచ్చట్లు వెళ్ళిపోతా ప్రశాంతంగా. ఆ రోజు గుట్టకాడ నేను చూసినప్పటి నుంచి నా పానంలో లేదు. చెప్తే కొంచెం ఎక్కువైతుంది కానీ నిద్ర పోయినా నువ్వే, నిద్ర లేచినా నువ్వే. అరే తిన్నా నువ్వే, తినకపోయినా నువ్వే. ఆ చెట్టును చూడు, ఆ చెట్టును చూసినా నువ్వే, చెట్టు మీద పిట్టను చూసినా నువ్వే. ఇది ఇంకా కొంచెం ఓవర్ ఉంటుంది. నవ్వకు, కంట్రోల్ చేసుకో. సిగ్గిడి చెప్తున్నా. అక్కడికి బాత్రూమ్ పోయినా నువ్వే. ఏందో నేను చూస్తేనే కాలేజీ మొత్తం వణుకుతున్నాయి. ఐ లవ్ యూ అని చెప్పాలంటే ఇంత భయమా? చెప్పచ్చుగా, కానీ చెప్పలేదు. చెప్తున్నావు అని అంటావా? ఆ నవ్వనం చేసేది లేదనుకో. ఒకవేళ చెప్తే నువ్వేమంటావు? ఎట్లా రిసీవ్ చేసుకుంటావు? ఇదో భయం పట్టుకుంది నాకు. ఏదో ఒక రోజు ధైర్యం తెచ్చుకొని ఇట్లనే ఐ లవ్ యూ అని చెప్తా. ఆ రోజు మాత్రం ఓకే చెప్పు. నువ్వు చెప్తావులే, నాకా నమ్మకం ఉంది. నువ్వు చెప్తావు, నాకు తెలుసు. ఎంతసేపు ఉంటారా ఇట్లా సైలెంట్గా? అసలు ఏమైందిరా? देख छोटू, ये दुनिया में దోస్తాన్ లేనిది ఏ ప్రేమ గెలవదు నిలవదు. సిగ్గుపడకు,
చెప్పిగా అవునరా నేను స్వాతిని లవ్ చేసిన ఇదే విషయం మీకు 2 రోజులు అనుకున్నావు గానీ సిగ్గాటం వచ్చింది కదా చెప్పడానికి. అరే అది కాదురా. సరే పటు. స్వచ్ఛమైన ప్రేమ 2 రోజులు అయితే 2 సంవత్సరాలు అయితే నువ్వు నాశనం అవుతావు అంటే మాకు అంతకంటే ఏం కావాలరా? అబ్బో ఎన్ని జూలేరా ఈ సబ్బుల ప్రేమ కథలు ఆనకాలం లెక్క అత్తుంటాయి పోతుంటాయి. అరే నేను స్వాతి ఎంత లవ్ చేసినా మీకు అర్థమైతలేదురా. ఐ రియలీ లవ్ హర్ రా. షీ సచ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ రా. పెద్దన్నా ఆప్తో అని మంత్రాలు. గా పిల్ల నీకు నచ్చింది బస్ ఖతం. మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది పో. చల్. ఎవరబ్బా కాల్ చేసేది? హలో ఎవరు? శైలు నేను అశోక్ని. అశోకా? నా నెంబర్ నీకెవరిచ్చారు? ఇదొకటి. అయినా ఎందుకు చేసినావు? ఏం లేదు శైలు, చిన్న హెల్ప్. ఏంటిది? అదే మీ ఫ్రెండ్ స్వాతి ఉంది కదా, ఆమె నంబర్ ఇస్తావేమో అని. హెల్ప్ లేదు గిల్ప్ లేదు, పెట్టే ఫోన్. ఏ శైలు 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 ఒక్క నిమిషం నేను చెప్పేది. ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు, నీకు మంచి డ్రెస్ కొని ఇస్తా శైలు. మరి నాకు ఇష్టమైన రెడ్ డ్రెస్ కొనిస్తావా? రెడ్ డ్రెస్సే తెప్పిస్తా. ఆ ఎల్లుండి మా దోస్తు కూడా వస్తుంది హైదరాబాద్ నుంచి. ఆ చందన బ్రదర్స్ లో పనిచేస్తాడు, అంతో తెప్పిస్తా. అయితే సరే మెసేజ్ చేస్తా. ఓకే. నీ అమ్మ బండదానా. ఎవ్వరు తెలిసే నాకు పంపిస్తామని. సచ్చినోడు నాకు తెలియకుండా ఫోటోలు తీసిండు. చెప్తా. హీరోయిన్ మస్తుందిరా. అంతా మేకపేరా. హాయ్ మామా. హాయ్ రా. హలో. సిగ్గుశరాలేమో ఉన్నాయా మనకి? మంచిగా స్కూల్కి పోయిపోవడం లెక్క పొద్దుగానే చూసుంటాం కదరా. తూ మన బతుకులు. దండాలు బాంచన్. సరే సరే కూసో, ఆపేస్తా. దండాలు బాంచన్. ఏంద్రా టిఫినా? రే మళ్ళీ 4 ప్లేట్లు పకోడా. అది కాకుండా అర్థమవుతుందా? వినిపిస్తుందా? అది కాకుండా ఏది ఉంటుంది తీసుకురా నీ హోటల్లా. అబ్బో. అరే అరే నాకు 2 ప్లేట్లు రా. 2 కాకపోతే 4 తినరా. హోటల్ ఏమన్నది? ఏ బావా కొత్త షర్టు పూల పూల. అది కూడా ఏ సెట్ అయితే లేదా? ఇదేంది బా టాక్ కూడా. అరే అరే ఓ షర్ట్. నీ అక్క నువ్వు మనిషివావురా? ఓరు నీ అబ్బా నేను ఆన్లైన్లో ఆఫ్ రేట్ అని తీసుకున్నారా? ఇదేమో సెట్ అయితే లేదు. ఎవడు తీసుకుంటాడు బే? వాపా తీసుకుంటాడు ఆడు. సరే 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 అర్ధగంటకు వచ్చే ఆన్లైన్ లో కూడా నీకేంది బా? కూర్చోను కూర్చో. మనుషులరా మీరు. మళ్ళీ ఇంకో ప్లేట్ బాకి. ఏందో ఏందో. ఇవేంద్రా ఎండుకోపోయినట్టు నేను మొత్తం. ఎంత తీసుకున్నారు ఇది? 200 బావా. ఓరు నీ అవ్వ ఇది 200 ఏందిరా? 50 రూపాయలకే దొరుకుతాయా? ఏ ఊరుకో బా. చూసినావు స్వాతి, ప్రకృతి కూడా మనల్ని కలుపుతుంది. ఇద్దరు డ్రెస్సులు మ్యాచ్ అయ్యి. అవునా? ఈరోజు ఈ డ్రెస్ మంటలో కాలబెడతా. థ్యాంక్ యూ రిప్లై ఇచ్చినందుకు. ఎంత తిట్టినా సిగ్గురాత్రుని. ఇక ఆ బావ తిట్టకు. రే మళ్ళీ చెప్పు. బిల్ ఎంత అయిందిరా? హే బ్రో కూల్ బ్రో నింగ అర్థగా. నేను నాకమ్మ నచ్చిన కుసాను. అవురా కట్టు బలిసిందవరా. పకోడియాలు మీరు డబ్బులు ఇస్తే నేనేం పీకాలరా? అరే నింగ అర్థ. నీకు అర్థ. ఏంది పైసలు అట్ల కింద మారేసినావు? ముందుది
అయిపోయిందా? ఆపు ఇంకా. ఆపే. ఈ లొకేషన్ చూడడానికి డేంజర్గా ఉంది. నేను కాదు, నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పాలనుకుని చెప్పి పోతా. అర్థమైందా? అరే నీ అర్థమవుతారా చెప్తుంటే? నేనేం మాట్లాడుతున్నాను? బిత్తిరిదానా, నీకోసం చచ్చిపోనికే రెడీగా ఉన్నా. ఈ చెంపదెబ్బ లెక్క. ఓయ్, ఈరోజు కొట్టిన కాండే రేపు పొద్దు పెట్టి రోజు వస్తుంది, యాది పెట్టుకో. కొంపతి చిప్పుడు పడతాయింది. నాకున్న పొగరికి ఇది సరిపోలే, సరిపోలేదు కూడా. కానీ ట్రై చేసుకో, చూద్దాం. ఇట్లా రోజు నీ వెనక తిరుగున్న అతను కాదు, నువ్వు నాకు కావాలి. కావాలంటే ఇంత అంత కాదు, మొత్తం నాకే కావాలి. బుజ్జి, ఏందట్లా చూస్తున్నావు? బుజ్జి అంటే నువ్వు కాదు, అన్న ఏదవా. ఇందాకేదో అడిగినావు కదా, అది అడిగిచ్చేసిన. అరే పైసలు వచ్చింది నిన్నే కదా, కనీసం 10 గంటలు కూడా ఉండీర్రా. అయినా అందులో ఏం మిగిలిందిరా? అదేంటి సార్, 10 లక్షలు మిగిలినాయి కదా. 9,50,000 ఏమిరా? ఓ 50 కొట్టు. సరే సార్. పోరి పోరి. బావా, నీ లగ్గమప్పుడు ఒక కుక్కని ఇస్తామంటే ఎందుకు వద్దన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమో, ఎందుకంటే దాన్ని కూడా తిండి పెట్టాలి కదా. ఏందిరా అది? ఏది? ఓ ఎక్స్పోజింగ్ ఏంది? గుండు ఊసిపోయింది, దీన్ని కూడా ఎక్స్పోజింగ్ అంటారా? అదే జంతు. నువ్వు తిరిగే. గుండి ఊసిపోతే కుట్టుకొని తిరగాలి గాని ఇలా విప్పుకొని తిరగకూడదు, అర్థమైందా? పెన్ను ఏందే? నోరు మోయ్. ఓకే, తిరగటు. సరే. ఇది నాది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. మీ అంటే ఇది నాది మాత్రమే, అర్థమైందా? మెయింటైన్ చేసుకో. పో. तेरा रेंज बदल गया रे मामा. అరే దాస్ ఆగురా. ఇప్పుడు సినిమాకి రాబే. నీ అవ్వ వీడొక సబ్బుగాడు. ఏంద్రా గడ్డిచ్చిపల్లు లేరు, బంగారం తీసుకుపోయారు. అవునా? గది గా సబ్బుగాళ్ళకి ఎట్లా తెలిసిందిరా? నాకేం తెలుసు బే. ఏమైంది? ఎప్పుడు ఇంతేనారా మన బతుకులు? అప్పటికి నీకు అశోక్ గానికి చెప్తానే ఉన్నా, నా మాట మీరు వినరు, పట్టించుకోరు. చేతికి అందింది నోటుకు అందుకుండా చేస్తారా మీరు? ఏమైందే? లైఫ్ సెటిల్ అయిపోయేది. ఇట్రారా, ఇట్రా. వారం రోజులు కష్టపడి మైసమ్మ గుడి ఇంకా బంగారం సంగతి తెలుసుకుని వచ్చినావా? వాళ్ళకి ఎట్ట తెలిసిందేమోరా, రాత్రి ఆ డిచ్ పల్లెలు తవ్వుకుపోయినట. రే, ఒక క్రియేటివ్ డైరెక్టర్ని పక్కన పెట్టుకొని ఏంద్రా ఈ పనులు? అరే మీ అందరి లైఫ్ ని సెట్ చేస్తా అంటే మీరేంద్రా పావులు వాడతా, ఎలక పొక్కలు తవ్వుతా, అడక తింటానంటారేంద్రా? ఇంకా మారారా మీరు? అది కాదురా, కూసోమా. అరే మళ్ళీ చాయ్ తీసుకురా. సరే. అరే దాసు, ఫోన్లా బంటాల మీరా ఎందుకురా? ఇడా పోయిస్తా. నా సబ్బుల తిరుడు, దాన్ని ఇంత గాసం పోయించు. చల్ బే.
అమ్మా నేను కాలేజ్కి పోయిరాలనా? మీ అమ్మకు పానం బాగాలేదు, ఇలా కాలేజీ పోవడం వద్దులే, గిరాక్ కూడా ఉంటుంది, ఈయనే ఉండు బిడ్డ. సరే సారీ బుజ్జి, నేను రాలేను. వాట్ ఏ రొమాంటిక్ ప్లాన్. లైఫ్లో ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్తో సినిమా, కార్నర్ సీట్ ముచ్చట్లు, రొమాన్సు, హగ్గింగ్లు, కిస్సింగ్లు, చీదినమ్మ జీవితం మొత్తం మిస్సింగ్. అసలు నిజంగా నన్ను లవ్ చేస్తుందా ఇది? ఫోన్ చేద్దాం. ఏయ్ వద్దు, మనకు హ్యాండ్ ఇచ్చినందుకు దానికి టార్చర్ ఏందో చూపించాలి. గట్టిగా మాట్లాడితే దాని ఫోనే లిఫ్ట్ చేయ 2-3 రోజుల దాకా చూపిస్తాను నేను ఏందో. తగ్గేదే లేదు, లిఫ్ట్ చేయను నేను. చేద్దాం పోనీ, కానీ తగ్గొద్దు. నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. రేపు పొద్దున కలువు. నాకు ఇప్పుడు కలిసిడు కుదరదు, ఐఎమ్ బిజీ రైట్ నౌ. చెప్పేది వినరా ఫస్ట్. నిన్ను కలవమన్నది ఇప్పుడు కాదు, రేపు పొద్దున. ఏంది, ఏమైనా ప్రాబ్లమా? చాలా పెద్ద ప్రాబ్లం. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. నీది నిజమైన ప్రేమ అయితే రేపు 7 గంటలకి మనం కలిసే ప్లేస్లో కలువు. నేను ఇంత కష్టపడి పొద్దున నీ గురించి టికెట్లు ప్లాన్ చేసి తీసుకొస్తే నువ్వు ఆ పనుంది ఈ పనుందని మిస్ చేస్తావా? ఏందే మాట పడిపోయింది? సపోర్ట్ చేయి, ఏదో చెప్పు, మాట్లాడు. హలో హలో, చీదీనా అమ్మ, దీనిలో దీందే. మనం అంటే ఏమాత్రం వాల్యూ లేదు, అంత దీని ఇష్టమేనా? నా ఫోన్ పొట్టిదానా, నీకున్నదే ఇప్పుడు. ఏం చేస్తున్నావురా? ఏం లేడా, నాకు అలా వచ్చింది. తెల్లం దాకా ఫోన్లు మాట్లాడే, పడుకునేది లేదు. స్వాతి, ఓకే, ఐఎమ్ సారీ. మ్యాటర్ ఏందో చెప్పు. నేను చచ్చకి తెలుసుకో. దొంగ నా కొడుకులు వీళ్ళేనేమో చూడు. చెప్పరా, వీళ్ళేనా? చెప్పరా 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 బై చెప్పరా బై చెప్పరా బై, వీళ్ళేనా? మెల్లె మాట్లాడుకోరే. అరే చెప్పరా, ఇంతకు బుజ్జి ఏమంది? అంటే సావు సావు అంటుంది. అంత సీరియస్ మ్యాటర్ ఏమన్నా ఉన్నదా? చెప్పిందాటే పోయిందా? ఆమెకి ఏమన్నా క్యాన్సరా? కథలు పడుతున్నారు బే, బలిసిందా? ముచ్చట్లు పెట్టడానికి వచ్చిన ఆర్రెడ్డికి కాదన్నా, బుజ్జేమో చెప్తాంది. బుజ్జే బుజ్జెవర్రా? ఈ లవరన్నా? లవ్వరా? లవ్ స్టోరీలు చెప్పుకుందానికి వచ్చిన ఆర్రా. బుజ్జి లేదు, ఆలుగడ్డ బజ్జి లేదు. లవ్ నీ ముఖానికి ఎప్పుడైనా లవ్ చేసినవారా? నీ లవ్వర్ నీకు చెప్పకుండా ఎక్కడికి తెలుసా నీకు? పోనీ అన్నా, లేకపోతే వాడికి ఏం తెలుసా మన లవర్స్ కష్టాలు? ఇడ్సబెట్టు. అది కాదురా, ఈడు కొత్తగా పెళ్లి చేసుకుండంట, బయటకు తీసుకుపోయిండంట, అది పోయింది. బండి వేయిందా, బంగారం వేయిందా, పైసలు వేయినాయా, లేకపోతే అదే వేయిందా? క్లారిటీగా తెలుసుకొని అదా రావాలి కదా. నీకు పెళ్ళెందుకురా? చేసుకోవాల్సి వచ్చింది. చేసుకోవాల్సి వచ్చింది. ఇదో కంప్లైంట్, నువ్వు పోలీసువి. యూ రికమెండెడ్ జాబ్. బిడ్డ ఈ బల కొడతా ఏమనుకుంటున్నావు? తెలుస్తుంది అప్పుడు రికమెండేషన్ జాబ్ అంటే ఏందో. ఈబ్బలు కొడతావా? ఈబ్బలు కొడతావా? ఈబ్బలు కొడతావా? యూనిఫామ్ లో ఉన్న పోలీస్ మీద చేయొద్దు చెప్తున్నా. అరే తిరుపతి, ఫోన్లో రికార్డింగ్ చేయి, యూట్యూబ్ లో పెడదాం. ఇగో వాట్సాప్ లో పంపిస్తా అందరికి. నువ్వు బలగొట్రా, నువ్వు మొదలుపెట్రా. భయపడ్డాను అనుకున్నారా? మీకున్నదరా ఇప్పుడు, లేకపోతే నాది రికమెండేషన్ జాబ్ అంటారా? లవ్ స్టోరీలు చెప్పుకుంటారా కూర్చొని? నీకు డిస్టర్బ్ చేసినా నేను డిస్టర్బ్ కాను, నువ్వు డిస్టర్బ్ కాను. రికమెండేషన్ జాబ్ అన్నావు కదరా, చూడు ఎట్లుంది దెబ్బ. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అంటున్నావు, ఏందో తొందర చెప్పు స్వాతి, టెన్షన్ పెట్టుకు ప్లీజ్. నువ్వు నన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నావా? మనది నిజమైన ప్రేమేనా? అయితే నన్ను లేపుకుపో. నాకు తెలుసురా నీది టైం పాస్ లవ్ అని. స్వాతి స్వాతి ప్లీజ్ 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 స్వాతి.
లేచిపోవాల్సినంత అవసరం వచ్చింది చెప్పు. ఏమొచ్చిందా? మన మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయింది. రాత్రి ఎంత గొడవైందో తెలుసా? నానా నాకిప్పుడే లగ్గమొద్దు. మరి ఏం చేస్తావు? చదువుకుంటా. చదువుతూనే ఉన్నావు. నేను అనుకున్నది అనుకున్నా పెద్ద చదివే చదువుతున్నావు. మాట్లాడక మళ్ళా. ఏమైందే? ఏమైందయ్యా? అయిన కాడికి చాలు, ఇంకా ఏం కావద్దనే చెప్తున్నా. మరి నానా ఏం చెప్పాలనుకున్నావో చక్కగా చెప్పు. ఇది చాలా ఇంకా సూటిగా చెప్పాలా? నీ బిడ్డ సినిమాలకు షికార్లకు తిరిగేంత పెద్దదైపోయింది. ఇన్నేళ్ల సంది ఈ ఊళ్ళో చిప్పలు గడిగి బతుకుతున్నా, ఒక్కని తోటి కూడా ఒక మాట పడలేదు. ఇప్పుడు ఇది పెంట పెడితే ఎట్లా? మరి చదువుకున్న తెలివేడుంది. ఇటువంటి పిచ్చి పిచ్చి నగరాలు మానుకుంటే అందరికి మంచిది. అర్థమవుతుందా? మా నాన్న నన్ను ఎన్ని మాటలు అన్నాడు. నేను మాట పడ్ను. ఇంకొక్క క్షణం కూడా నేను ఆ ఇంట్లో ఉండను. టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? మనం రేపు లేచిపోతున్నాం అంతే. సరే నువ్వు గట్టినే ప్రిపేర్ అయినట్టున్నావు. పైసలే తెస్తావుగా? తేను. బంగారం తెస్తావా? బంగారం కాదు కదా, ఒంటి మీద ఉండే బట్ట తప్ప ఇంకేం దేను. 6 నెలల్లో మళ్ళా మన వీడికి రావాలి. మా ఇంటి ముంగట ఖాళీ జాగుంది కదా, అది కొనాలి. దాంట్లో బిల్డింగ్ కట్టాలి. మా నాన్న ముంగటే కార్లు తిరగాలి. నన్నే తిడతాడా? చెప్తాను. ఎట్లా ఎట్లెట్లా? 6 నెలల్లో ఇంటి ముందు జాగా, దాంట్లో 2 అంతస్తుల బిల్డింగ్, కార్ల మీ నాన్న ముందు తిరుగుడు, ఇవన్నీ 6 నెలలనే అయినట్లే. అవన్నీ నాకు తెలీదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. రేపు మనం లేసిపోతున్నాం అంతే, ఫిక్స్. బుజ్జి మనవాడికి పోయినాక లగ్గం ఒకటే అవుతుంది. మిగతావన్నీ ఈడికొచ్చినాకనే. అమ్మ లేచిపోవడం అంటేనే కాలు చేతులు వణుకుతున్నాయి కదరా. చేతిలో రూపాయి లేదు, జాబు లేదు. పోనీ మనకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయంటే అవి లేవు. అదేమో 6 నెలల బిల్డింగ్లు కార్లు అంటాంది. అసలు ఏమనుకుంటుందిరా అది? ఏం చేయాలరా? నాకేం అర్థమైతలేదు. నీకేం అర్థం కాదు. గీ తెలివి ఆ పిల్లెనకాలు తిరిగినప్పుడు ఉండాలి. సినిమాలకు పార్కులు తిరిగినప్పుడు లేదారా? ఇప్పుడు చేసేది ఏం లేదు, లేచిపోవడే. చెప్పవేంద్రా? అవురా, వీడు చెప్పింది కరెక్టే. ఇంత దూరం వచ్చినాక కాదనకు. ఆ పిల్ల ఏమైనా చేసుకుంటే తలకాయ ఖరాబ్రు. అసలే ఆడపిల్ల ఉసురు మంచిది కాదు. పైసల గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను ఆడో ఏడో చదివి ఒక 5 ఏళ్ళు పట్టుకొస్తా. ఇద్దరు కలిసి ఎటైనా పోయి బతుకుర్రి. ఏ ఆగరా, గా 5, 6, 7 ఏం సరిపోతారా? మా ముసల్దాన్ కడియాలమ్మి నేను 10,000 తీసుకొస్తా. సూపర్ రా మామ. ఫ్రెండ్ అంటే నువ్వేరా? నువ్వు ఫ్రెండ్ కాదారా? నువ్వు ఫ్రెండ్ కాదా? ఈ అవా పెళ్లి కాసు నువ్వే చూసుకోవాలి. ఓకే బ్రో. రేయ్ నువ్వు కారు మాట్లాడరా. సరే. అశోక్ గాడే అనుకుంటా. లేపు. లేపి రేపు పొద్దుగాల 5 గంటలకు కాదు, అర్ధగంట ముందే లేచిపోదామని చెప్పు. భయపడకు, నిన్నేం తిట్టను కొట్టను. ఎందుకంటే ఒకరిని కొట్టడం వల్ల తిట్టడం వల్ల మారుతారనుకోవడం ఉత్త భ్రమ అని నిన్ను చూసినాకనే అర్థమైంది. పోతారు. 4 రోజుల్లో తీసుకుపోయిన పైసలు ఒడిచిపోతాయి. చిన్న రూము, టైంకి అనుకున్న పని దొరకక వాడేదో కూలి పని చేసుకుంటాడు. ఇద్దరే కదా, అవి సరిపోతాయి. తర్వాత రేపు పొద్దున్న పిల్లగాడో పుడతాడు. అప్పుడు ఖర్చులు, కష్టాలు, కయ్యాలు. అప్పుడు చాలా అవుతుంది అసలైన కథ. అనవసరంగా నిన్ను నమ్మొచ్చానని నువ్వు, ఈ సంసారం భరించలేనని వాడు నిన్ను నడి రోడ్డు మీద ఇరిసబెట్టిపోతాడు. అప్పుడు ఏడుకోతావు. మళ్ళీ ఏడికే కదా వచ్చేది. అటు ఇటుగా ప్రపంచంలో అన్ని కథలు ఇట్లనే ఉంటాయి. ఇంకా పక్కింటి చంద్రకళను చూసినావా? నమ్మినోడు నెలకే వదిలేసిపోతే వాళ్ళయ్య రానిచ్చిండు. కానీ నేను శరమునోని రానియను. పోతే పో. అట్లా కాదని నా మాట విన్నావు అనుకో, ఆ పనికి మాలోని కంటే అన్ని రకాలుగా మంచోని గొప్పోనిచ్చి నీకు పెళ్లి చేస్తా. నువ్వు అంటే రేపటి నుంచే సంబంధాలు చూస్తా. కాదంటావా? హో, నిన్నెవ్వడు ఆపడు. నీ ఆలోచనకే ఇడ్సబెడుతున్నావు. స్వాతి, నేను రెడీ. ప్లాన్ ప్రకారం 5 గంటలకు రాయ్ షెడ్ కాడికి వచ్చేసి, ఓకేనా? లేదు బుజ్జి, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది నేనేది ఏం లేదు. నువ్వు ఏం భయపడకు, వచ్చేసి. నేను చెప్పేది విను బుజ్జి. మన ప్లాన్ మారింది. ప్లాన్ మారిందా? అంటే ఇప్పుడే లేచిపోతాం? అయింది. ఇప్పుడు కాదు, రేపు కాదు,
మనం అసలు లేచిపోతలేం. లేచిపోవట్లేదా? మీ అమ్మ మళ్ళీ ఏమైందా నీకు? ఈ విషయం మా నాన్నకు తెలిసిపోయింది. అబ్బా తెలిసిందా? సరే రేపు తెలిసేదేదో ఇప్పుడే తెలిసింది. లైట్ తీసుకో, నువ్వైతే వచ్చాయి. లేదురా, మా నాన్న మాటలు నన్ను హర్ట్ చేసినాయి. హర్ట్ చేసినాయా? అయితే ఇప్పుడు ఏం చేయాలనే? లేచిపోడు కాదు, మనం ఈయన్నే ఉండి గెలుద్దాం. నేను ఒప్పుకుంటే నీకన్నా గొప్పోనిచ్చి పెండ్లి చేస్తాడంట మా నాన్న. దానికంటే ముందే నువ్వే గొప్పనివైతే బెటర్ కదా. అందుకే ఇప్పటి నుంచే నువ్వు సంపాదించడం మొదలుపెట్టు. ఎలాగంటే ఈ ఊర్లోనే నువ్వు నంబర్ 1 కావాలి. వచ్చి నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు చేస్తావు. అరే టెన్షన్ ఏం లేదు, తాలిబొట్టు పూలు పండ్లని మనోళ్ళు తీసుకుంటారు, బేఫికర్ ఉండు. అరే నువ్వు కారు మాట్లాడినావా? మాట్లాడినరా, పొద్దుగాల 9 గంటలకు బండి వస్తుంది, 4 గంటలకు మీ అందరు ఫోన్ చేసి లేపుతా. అరే లైట్ తీసుకో. ఏహే అది లేదు ఇది లేదు, బట్టలు మొత్తం చదువుకోపో, రేపు పొద్దుగాల పోవడే పొద్దున. ఇప్పుడు ప్లాన్ చేసినాం, మనోళ్ళంతా రెడీ చేస్తున్నారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, నేను లేచిపోవట్లే. క్యాన్సిల్ అయిందా? సబ్బుగా అందరు నాగం పట్టించినావు కదరా. ఏమైందిరా? స్వాతి ఫోన్ చేసి ఎందుకు చేంజ్ అయిందిరా? క్యాన్సిల్ అయినాక ఇక్కడ ఉండేం చెప్తాం, దాన్ని అడుగుగా. చినియావా కి బ్లడ్ కావాలి. పొద్దున యాక్సిడెంట్ తీసుకొచ్చి ఎక్కడ ఉన్నారన్నా? లక్ష్మణ 201. నాకు ఇట్లా అయిందన్న బాధ కంటే ఎదిగిన కొడుకు చేతికి రాలేదనే బాధే ఎక్కువ ఉంది. ఆడు సెట్ ఎత్తులేడని రోజు వస్తున్నా. పిచ్చోడా, ప్రతి మనిషికి ఏదో టైంలో సిచ్యువేషన్ వస్తుంది, నీకు ఇప్పుడు వచ్చింది గంతే. మా నాన్న మాటలు పక్కన పెడితే ఫస్ట్ టైం మా అమ్మ బాధ చూసి తట్టుకోలేకపోయినరా. అరే రేమో, నీతో సినిమా ఇండస్ట్రీకి వస్తారా? సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక జాబ్ చూడరా భయ్, పైసలు సంపాదించాలి అంతే. అరే గాని నీతోనే వస్తానంటే నువ్వేమరా ఫేస్ ఆడి పెట్టినావు? అరే ఇటు తిప్పురా, తిప్పు. ఏమైందిరా వీనికి? ఎవడేమన్నాడు? ఇన్ని రోజులు నేను చెప్పిందంతా అబద్ధంరా. అబద్ధమా? సినిమాని బిల్డప్ ఇచ్చాను అంతే. అంటే షూటింగ్లు, సినిమాలు, హీరోలు, హీరోయిన్లు నాకు చెప్తావరా? ఏమున్నావురా? కూసో కూసో. గీ ఫాల్తుగాంతోనారా నువ్వు ఇండస్ట్రీకి పోయేది? ఒకే ఒక్క నైట్ కష్టపడ్డావు అనుకో, తెల్లారేసరికి మన ఊర్లో రాజులు మనమే. అవునరా అశోకు, ఓ 3 ప్లేసులు చూసినాం, ఒక్కడ తెలియదనుకో మన అందరి లైఫ్లు టర్న్ అయితేరా. అయినా మీ నాన్న పరిస్థితి కూడా మంచిలేదు కదరా, ఆయన నిడిచిపెట్టిపోడు కరెక్ట్ కాదు కదా. వీళ్ళ దారిలో వెళ్ళామనుకో మనం సక్సెస్ అవుతాం. నువ్వేరా నా సినిమాలో హీరో, నేనే డైరెక్షన్ చేస్తాను రా. ప్లీజ్ రా, నా కోసం ఒప్పుకోరా ప్లీజ్ రా. ఆఖరికి ఈడు కూడా మా దారిలోకి వచ్చిండు, కనీసం ఈ నేడు చూసన్నా మా దారిలోకి రారా ప్లీజ్. తాగకపోతే ఒక బాధ, తాగితే ఉచ్చ బాధ. ఈ ఉచ్చ ఒకటి ఊకే వస్తుంది. ఏందే నువ్వు చెప్పేది నిజమేనా? ఎంతుంటది? ఎంతుందో తెలియదు కానీ బంగారం అయితే ఖచ్చితంగా ఉంది. ఆడున్న సంగతి ఎవరికి తెలియదా? నీ అవ్వ అదందరికీ తెలియదే. లంకె బిందుల కాడ ఆకులేని చెట్టు ఉంటది, మూరుడే ఎత్తుంటది ఆ చెట్టు. తెలిసినా ఎవరు పోలేరు. తూర్పునున్న పాడుపడిల్లంటే ఊళ్ళో సగం మంది ఉడకుతారు ఇప్పటికీ. అసంటిది బంగారం కానీ పోతారే. ఏంది అది? ఎక్కడున్నదో మళ్ళీసారి చెప్పు. అదేరా, తూర్పు దిక్కున ఉత్తర ఇంట్ల. సచ్చింది గొర్రె. వామ్మో, ఆ పేరింటేనే నా పేలాలు ప్యాక్ అయిపోతున్నాయి. తూర్పు దిక్కు ఎవడని పోతాడారా? అది ఎంత డేంజర్ ప్లేస్ రా. దాని గురించి నాకు కూడా భయం ఉందిరా, కానీ మా తాజ్ చెప్పిందంటే అది 100% ఖచ్చితం. అరే నువ్వేమంటావు అశోక్? ఈ దయ్యాలు భయాలు పక్కకు పెడితే అది నిజంగా ఆడుందా? ఉందని ప్రూఫే. అరే అటువైపు మా ముసలోడు తప్ప ఎవడు బోర్రా. ఆయన చెప్పిందంటే అది ఫిక్స్. బంగారం ఉన్న తాట మూరడంత ఎత్తున్న ఆకులేని చెట్టు ఉంటుందట్రా. ఈ ఒక్కసారికి నా మాటినరా. కానీ ఉత్తరింట్లోకి పోవుడు ఎట్లా? ఎవడు పోతాడు? నేను పోతా. అరే
మనం ఇటు దిక్కు వచ్చినట్టు ఎవరికని తెలిస్తే మస్తు ప్రాబ్లం అవుతుందిరా. అవును మరి చక్కగా పోతాను మనం తెలుస్తుంది. ఏం మనిషిరా సబ్బుగా కాళ్ళకు పోతానని చెప్దాం. ఏ బ్రో మన దగ్గర అసలు బుర్రలే లేవు కదా, మరి కాళ్ళకు పోతున్నాం అంటే ఎవరైనా నమ్ముతారా? ఎడ దొరికిరా మీరు నాటకాల బ్యాచ్ కాలు. ఈ ట్రానికే వచ్చి చూసుకుంటే మళ్ళీ ఫాలో చేస్తున్నట్ట. ఏమన్నాడు? అరే నేను ఎన్నో దిక్కులు చూసినా కానీ వీటికి రావాలంటే మస్తు భయం అవుతుందిరా. భయం అవుతుందా? సరిపోదాం పైంటికి. బంగారం రా కావాలి కదా, మరి మూసుకున్నాడు. సరే గీదారా గీ పాడబడ్డీలు చూసారా, ఊర్లందరూ భయపడుతుర్రు. అరే నువ్వు పాడబడ్డ గిడిపడ్డా నాకు అసలే ఉచ్చబడుతుంది. అవురా గోడకి చెవులు ఉంటే అంటారు, అసలే సబ్బులు దిది ఉత్తరా, దీనికి ఎఫెక్ట్స్ ఉంటాయో. యా 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 ఇస్ రీజనబుల్. నడురు బే నడురి. అరే గీడగా నేను అదురుకొని వచ్చిన అనుకో, నా శవాన్ని ఇంటి దగ్గర పడేయండిరా, లేకపోతే ఊళ్ళో ఇజ్జత్ పోతుందిరా. ప్లీజ్ రా. రాబేరా చెట్టు చూడు. మీ తాత చెప్పి నిజమేరా, ఒక్క గుళ్ళేరా దీనికి. మీ తాత చెప్పి నిజమైతే బంగారం ఈయనే ఉండాలరా. ఈడ బంగారం వెళ్ళాలి, మీ తాత కాలగోనికే బంగారు బుర్ర చేపిస్తారా. మరి మా తాత అంటే ఏమనుకున్నారా? మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నేనరా లేదాస్ నడు. ఎక్కడికి వెళ్ళినవరా? నేను ఇడికే పోయినా గానీ నువ్వేడికి పోతున్నావు నాన్న? రుద్రయ్య సేట్ రమ్మన్నాడు. 2-3 రోజుల నుంచి పనిలోకి పోతలేను కదా, సామిలకు లోడ్ వచ్చి ఉంటది. నీ బదులు నేను పోతా గానీ నువ్వు ఇంట్లోకి నడు. అరే నువ్వు ఆడికో ఏం పని చేస్తావురా? అరే చేస్తుంటే అవే తెలుస్తా నాన్న, నువ్వు ఇంట్లోకి బా నడు. సాయంత్రం కల్లా లోడు పంపించాలి, జల్దీ కానీ అయితే సాయంత్రం కల్లా. అవి చూడే లేచినాయి చూడు, మీదికి వచ్చినాయి. చెప్తారు మీ సంగతి. సీరియస్ మ్యాటర్ అని చెప్పినా ఇంతనారా మీరు? మారారా? అవురా నైట్ ఫోన్ ఎందుకు చేయలేరా మీరు? తాగి వండుకోరా? ఎప్పుడు వస్తాను ఎప్పుడు వచ్చిర్రు? నెట్లో సెర్చ్ చేసిన ఇటువంటి గుప్త అనేది లేడేడు ఉంటాయి, ఇట్టెట్లా తీయాలి, ఏం చేయాలి, ఏంది కథ అని. ఇవి తీస్తూ దొరికిన వాళ్ళు కొందరు, తీస్తూ చచ్చిపోయిన వాళ్ళు కొందరు. అయినా ఇవన్నీ ఖచ్చితంగా నమ్మనికేం లేదురా భయ్, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ బంగారం తీయడం మనం అనుకున్నంత ఈజీ అయితే కాదా. దాన్ని బయటికి తీయాలంటే తవ్వనికి 4 మనుషులు కావాలి, లైట్లు, ఓ మంత్రగాడు, పూజలు, బలులు, ఓ పెద్ద తతంగమే ఉందిరా నాయన. పోనీ మనం ఇన్ని చేసినా మన పని సులువవుతుందా అంటే కాదు. మనం చేసింది ఎవరి కళ్ళల్లో పడ్డదనుకో, అదే మన ఊరోళ్ళ కళ్ళల్లో, ఊరంతా పెంట పెంట అవుతుంది, పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు. మరి మనతో అవుతుందా? నీకేమనిపిస్తుందిరా? అవుతుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా అవుతుంది. రేపు మన ఎంపీటీసీ చిన్న కొడుకు సీన్ కాని పెళ్ళి, ఊరంతా అని బరాత్లోనే ఉంటుంది. అందరు తాగేటోళ్ళు తాగుతారు, తినేటోళ్ళు తింటారు, బొర్రేటోళ్ళు బొరుతారు. ఇదే కరెక్ట్ టైం. ఈ టైంని మనం కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని బరాత్లు అవసరం అయితే బాంబులు గీములు వెలిసి రచ్చ రచ్చ చేస్తాం. ఈ గ్యాప్లా మన పని ఇంకా సులువవుతుంది. ఏమ్రా? మరి నేనేం బీకాలరా? కొడకల్లారా, మీకెంత ధైర్యం లేకపోతే ఊర్ని వల్లకాడి చేయడానికి రెడీ అయిపోతారా? మీరు దేన్ని గెలకబోతుర్రో తెలుసా? దాన్ని గెలికితే ఏమైతుందో తెలుసురా? తెలుసురా మీకు? సన్నాసుల్లరా, అసలు ఉత్తరంటే ఏమనుకుంటుర్రా మీరు? దాన్ని గెలికితే ఊరంతా వల్లకాడి చేసిపోతుంది. ఏం తెలుసురా మీకు? ఏం తెలుసురా మీకు? చెట్టు ఏదో తెలియ చేసినాం చెట్టు, ఇంకోసారి చేయం చెట్టు, నీ కాలు ముక్తా చెట్టు. లాభం లేదురా, మీరింత బరిదిగించిండ్రంటే నేను ఎందుకు ఊరుకోవాలి? ఎందుకు ఊరుకోవాలి?
ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా. వాళ్ళు స్టేషన్ లేసి తోలు తీస్తే కానీ మీకు సమస్య కాదురా. సమస్య కాదు. ఒకసారి మా మొక్కలు చూసి వదిలి సెట్ దండం పెడతా సెట్ ప్లీజ్ సెట్ 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 ప్లీజ్ 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 సెట్ ప్లీజ్. సరే పోయి ఏదైనా పని చేసుకుని బతుకురి. ఇంకోసారి ఇట్లా ట్రై చేసినట్లు నాకు తెలిసిందా పోలీస్ స్టేషన్ లేసి బొక్కలు కొట్టిస్తా. పోండే ఇట్రా. నీకు చదువుకున్న తెలివేదనుంటే ఇంకా దేంట్లోనా పెట్టుకో, గిసుంటాట్లో కాదు. అరే పక్కకున్నోడు 100 చెప్తారా బాయ్, ప్రతిదానికి చెవులు ఇప్పుడు కాదు. సమస్య అయిందా? పో పని చూడు, పో చూసుకోపో. పదే 10 నిమిషాలు, మళ్ళీ మా అమ్మ వస్తుంది. త్వరగా మాట్లాడుకోండి, ఓకేనా? ముఖమేందే డల్గుంది? ఏదోలే. అయినా నేను నీకేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు? పైసల గురించేగా, అదే పని మీద ఉన్నా. నువ్వు చెప్పిందేమో చిన్న పనా? టైం పడుతుంది. పొలం పేపర్లు పెట్టి లోన్ అప్లై చేసిన, అది వర్కౌట్ అయితే బిజినెస్ స్టార్ట్ చేసి ఏదో ఒకటి. 6 నెలలు టైం ఇచ్చినా గుర్తుందా? గుర్తుంది. అందుకేగా టైం వేస్ట్ చేయకుండా రుద్ర దగ్గర జాబ్ చేస్తున్నా. వాడు పిల్లికే బిచ్చవేయడం నీకు జీతం ఇస్తాడా? అసలు ఇది అయ్యే పనేనా? బాన్ దగ్గరనే ఉంటా మా లైఫ్ లాంగ్. ఎదగమా, సెటిల్ అవమా. ఎట్లరా? ఎప్పుడు సెటిల్ అవుతావు? తిప్పి తిప్పి మళ్ళీ అడకే తీసుకొస్తావు. ఎప్పుడు ఏంది అని చెప్పినాగా టైం పడుతుందని చెప్పి. అన్ని నువ్వు అనుకున్నట్టు జరుగుతాయా? అన్ని నువ్వు అనుకున్నప్పుడు అయితాయా? అది కాదురా, నాకేం చేయాలో ఓ క్లారిటీ ఉంది. ఎందుకు నువ్వు ఇట్లా ఉట్టిన డిస్టర్బ్ చేసి ఇబ్బంది పెడతావు? అరుస్తున్నావు కదా, అసలు నీకు నా మీద ప్రేమే లేదు. నువ్వు ప్రతిదానికి ప్రేమ లేదు నాకు చిరాకు వస్తుంది. నాకు నీకే ఉందా బొంగులో ప్రేమ? కనబడుతోంది ఎవరికి ఎంత ప్రేమ ఉందో. అసలు నేను చెప్పిన మాట ఎప్పుడు విన్నావని? ఎప్పుడు ఇంతే. అవును వినను. నీ మాటనే కాదు, ఎవరి మాటినా. ఎందుకు వినాలే? నేను మా నాన్న కోసం జాబ్ చేస్తున్నా. చేయొద్దా? నా ఫ్యామిలీ కంటే ఎక్కువ నువ్వు. మరి నేనెవరినిరా? నేను నీ ఫ్యామిలీ కాదా? సర్లే వదిలే. నీ దృష్టిలో నా స్థానం ఏంటో బాగా అర్థమైంది. నిన్ను నమ్ముకున్నాను కదా, నా సావేతో నేను చస్తా. ఓ ప్రేమ లేకుండా చస్తానా? ఓ భయపడిస్తున్నావు? లోకంలో బతుకుతలేడా ప్రేమ లేకుండా? అయినా నువ్వు లవ్ లో ఉన్నప్పుడు అప్పుడేమో లవ్ మంత్రాలు చదివినావు కదరా? ఏంటి అవి? షీఈ్ బ్యూటిఫుల్, షీఈ్ మై లవ్. ఏమరా నాగా గివ్వి అన్నాడు కదా, ఇప్పుడు చదువురా మంత్రాలు. చదువు 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 చదువురా. వస్తాయి పొట్టిదానా నీ అవ్వ. కొసరేసే చిత్తగా ఎంత ఉండవు? ఎందుకే నీకు ఇంత బల్పు? నోర్లను చూసి బాయిలు నొక్కుతావా? నువ్వు నాకే మొత్తం నాకే అని నన్ను సంఖ్య నాకు ఇచ్చినావు కదే. అంటే సంకన్నావు కదరా, అంత ఉప్పు ఉంటుంది బాగోదా? ఆగు, కొట్టద్దు. రేపు మాలేస్తున్నా, తర్వాత నీకే పాపం తాగుతుంది, నీ ఇష్టం. అక్కడ గిరిగుండాలు అవ్వండి చులకనైపోయిందిరా. ఊకో దానికి అన్నదమ్ములు తెలుస్తారా నా బాధ ఏందో? నా పాపం ఊరికే నలుగుతుంది. ఏడ్చి మా ఇజ్జత ఇస్తావు? ఊకో ఆడల చేతులు మోసపోడు ఇది కొత్త కాదురా. ఏడు పాపరా ఇక. ఊకో బ్రో, మగవాడికి ఇవన్నీ తప్పు. మీరు నీతులు చాలు చేస్తే ఆకులు రాలిపోయేదాకా చెప్తారు కానీ చల్ నడుర్రి. ఆడా సీనియర్ లగ్గం డీజే స్టార్ట్ అయింది. మందు దాగి దుంకితే అన్ని మర్చిపోవచ్చు. ఏడుపు నడు. Hey!